సార్ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందండి. అన్ని వర్గాలకి కవర్ అయినట్టుగా అనిపిస్తుంది బడ్జెట్. వాళ్ళు చెప్పిన సూపర్ 6లో కూడా కొన్నిటికి న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది, అన్నిటికి కాకపోయినా కూడా. ముఖ్యంగా చూసుకుంటే కనుక తల్లికి వందనము, అలాగే రైతులకి అన్నదాత సుఖీభావ ఇవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తుంది. ఎలా అనిపిస్తుంది? మరి అంటే మనం బడ్జెట్ ఎక్స్పర్ట్స్ కానప్పటికీ ప్రతిపక్షాలు చెప్తున్నట్టు అవి కేటాయించిన కేటాయింపులు పూర్తిగా చాలా అంటున్నారు, కానీ అసలంటూ మొదలైంది కదా. మరి గత ప్రభుత్వంలో పూర్తిగా నాశనం అయిపోయిన ఎకానమీని వాళ్ళు గాడిలో పెడుతున్నారు కదా, అది సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు కనుక మరి పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలో కొంచెం గ్యాప్ అనేది వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుందండి. మరి ప్రభుత్వం మారింది కాబట్టి అప్పుల్లో ఉంది కదా రాష్ట్రం. వడ్డీలకే మనం సంవత్సరానికి 75,000 కోట్లు వడ్డీలే కట్టాలంటే మరి ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? మనం ఇంట్లో తీసుకున్నా కూడా వడ్డీ కట్టాలంటే బోల్డ్ అవుతుంది కదా. ఆదాయం లేదు, వడ్డీలు కట్టాలి, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాలి. వడ్డీ కట్టడానికి కొత్త అప్పు చేయాల్సి వస్తుంది మన పరిస్థితి. కాబట్టి ఉన్నట్లోనే అడ్జస్ట్ అవుతూ మరి చెయ్యాలి. ఇది చెప్పినట్టుగా చేస్తే మటుకు బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి హెల్త్ కార్డుకి సంబంధించి ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు హెల్త్ కార్డు అనేది హెల్త్ కార్డు కింద 25 లక్షల వరకు మనం ప్రైవేట్ హాస్పిటల్ కూడా వైద్యం పొందుతారు అని చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఆరోగ్యశ్రీ కింద హెల్త్ కార్డు 25 లక్షలు బాగానే ఉందండి. దీన్ని ఇదిగా తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ లేనిపోయిన ఆపరేషన్లు చేస్తేనే ఇబ్బంది ఆ డబ్బు కోసం. అలా కాకుండా నిజమైన అనారోగ్యం ఎవరికైనా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అంత ఖర్చు అయితే ఇస్తే బాగానే ఉంటుంది. దాంతోపాటు మిడిల్ క్లాస్ కూడా వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానంటున్నారు కాబట్టి ఇది మంచి పరిణామం. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటున్నారు, అది మంచి పరిణామం ఇస్తే కనుక. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనితీరు? ఎలా అనిపిస్తుంది పథకాల విషయంలో కానివ్వండి? పథకాల విషయంలో పెద్దగా తేడా కనపడట్లేదు. తేడా కనపడట్లే. కొద్ది ఘోరంగా ఉంది. ఏం చేస్తున్నాడు, ఏమి చేయట్లేదు, ఏం లేదు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం అది అన్నాడు, ఇది అన్నాడు, ఏమీ లేదు. ఇంకా టైం పడుతుంది అంటారు. ఇంకా మరి ఏదైనా విషయం లేదు. ఏ పథకాలు లేదు, అసలు ఏ పథకాలు అందట్లే. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. వచ్చేదాకా కూడా నమ్మకాలు లేవు, వస్తేనే నమ్మకాలు అంతే. ఈ మే మాసంలో పిల్లలకి తల్లికి వందనం అన్నాము, అది రైతులకి అన్నదాత సుఖీభావ చేస్తామని చెప్తున్నారు. ఏమో మరి చెప్పలేం, వచ్చేదాకా కూడా. మరి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేసి గ్యాప్ అనేది వస్తుంది కదా, ప్రజలకు మరి వ్యతిరేకత అవకాశం. ప్రభుత్వం దగ్గర ఖజానా లేదట, దానివల్ల ఇదంతా పాపులర్ ఉంటుంది. ఫస్ట్ ఏమో చెప్పాడు అది అని ఇది అన్నాడు, పథకాలు ఇది అన్నాడు, మరి లేట్ చేస్తాడుగా, మరి అది మెయిన్ కారణం. మరి ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది. రాష్ట్ర ఖజానా పెంచుకుంటే వస్తుంది, లేకపోతే ఎలాగా ఉంటుంది, ఇంతకన్నా దారుణంగా ఉంటుంది తర్వాత విషయాల్లో. ఇప్పుడు హెల్త్ కార్డుకి సంబంధించి ఆరోగ్య నిమిత్తం కింద హాస్పిటల్లో 25 లక్షల వరకు చూపించుకోవచ్చు. ఇప్పుడు అమలు చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి. ఏమో మరి అమలు చేసి వచ్చి మా చేతి వచ్చే వరకు కూడా మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, ఎలా అనిపిస్తుందన్నా? ఏం ప్రస్తుతానికి సంవత్సరం అది ఇది అంటారు కదా, ఎంతవరకు నిజమే నాకు తెలియదు ఆ విషయం. కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుంటే ఎలా? అది పర్లేదు, అది బాగానే ఉంది. అది ఇంటింటికి వచ్చేది, ఇంటింటికి ఇచ్చేవారు, అన్నీ చేసేవారు. ఇప్పుడు లేదుగా ఇంకా, అది మెయిన్ కారణం. కొనసాగిస్తుంటే ఎలా ఉండేది అంటారు? కొనసాగిస్తుంటే ఎలా ఉండేది అంటారు? సూపర్ ఉండేది, ఇప్పుడు లేదుగా ప్రస్తుతానికి. అసెంబ్లీలో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అవును. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా ఉంది బడ్జెట్? బడ్జెట్ సంగతి సరిగ్గా నాకు అంత అవగాహన లేదండి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పిల్లలకి తల్లికి వందనం వేస్తామన్నారు. అవును. అలాగే అన్నదాత సుఖీభావ ప్రతి రైతులకి 20,000 వేస్తామని చెప్పారు. అవును. అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తారండి. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బాకీలు బోళ్ళని ఉన్నాయి. ఆ బాకీలు తీర్చాలంటే ఈయన కష్టపడాలి. ఈయనకి అమ్మ ఒడి వేయాలంటే మరి ఇవన్నీ చూసుకుంటూ రావాలి. అవన్నీ చేయాలంటే ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉందంటే ఆ తండ్రి నలుగురికి సమాధానం చెప్పలేడు. అట్లాగే 5 కోట్ల జనాభాకి ఒక్కడు పరిపాలించాలంటే ఎంతో కష్టం పడింది. అది మళ్ళా రావాలి అని అనుకుంటే మళ్ళీ కూటమి ఇంకొక 5 ఏళ్ళు కష్టపడితే కానీ ప్రజలకు అన్ని సౌకర్యాలు వస్తాయి. అది ఇప్పుడు వైద్య నిమిత్త పరంగా 25 లక్షల వరకు హెల్త్ కార్డు రాబోతుంది. మరి అవును, ఈ సంవత్సరం నుంచి బిగిన్ చేయబోతున్నారు పథకం. అవును, శ్రీకారం చుట్టబోతున్నారు. ఎలా మాకు ఇచ్చారు కదండి అంతకుముందు జగన్ గారు. అది ఇప్పుడు పాము అవుతుందా?
అది కాదు, ఇప్పుడు కొత్తగా హెల్త్ కార్డు వస్తుంది. 25 లక్షల వరకు మనం ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం పొందొచ్చు. అవును, అంతకుముందు చంద్రబాబు గారు అంతకుముందు ఇచ్చారు, అది దానికి పెంచుకుంటూ వస్తున్నారు. అది మంచి పద్ధతే కదా, అది ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, దాన్ని ఉపయోగించుకుంటే ధన్యుడం. ఈ గవర్నమెంట్ బాగుందండి. మేము కమ్యూనిస్టులైనా కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పథకాల విషయంలో కానివ్వండి, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, పథకాలు వస్తున్నాయా లేదా, ఎలా ఉంటుంది? మా పిల్లలకి రావట్లేదండి. ఇదివరకు లేదు, ఒకసారి వేశారు ఫస్ట్ టైం, ఆ తర్వాత నుంచి ఇంక లేదు. పోయిన ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమే కానీ. అంటే ఈ ప్రభుత్వంలో పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇట్లాంటి కార్లు వస్తున్నాయి, అర్థం చేసుకోవాలి అంటున్నారు కదా ప్రజలు, మీరేమంటారు? అర్థం చేసుకోవాలి, కొత్తగా ఇచ్చారు కదా ఇల్లు, ఇదివరకు చేశారు కాదంటలేదు, కానీ కొంచెం తక్కువలో ఉన్నారు కదా, రాష్ట్రం తక్కువలో ఉంది కదా, బడ్జెట్ కానీ డబ్బే కానీ. వరదలు వచ్చినాయా మొన్న ఈ మధ్య, ఆ విధంగా చూసుకుంటే కొంచెం మనం కూడా ఆలోచించాలి. మరి ఇప్పుడు పథకాలు అమలు చేసే క్రమంలో గ్యాప్ అనేది వస్తుంది కదా, ప్రజలకు వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది, పెద్దవాళ్ళు కదా, పథకాలు అనేది పెద్దవాళ్ళకి పిల్లలకి, అవి రాకపోతే కాసంత వ్యతిరేకత ఉంటుంది ఆడవాళ్ళల్లో, అంతే. అలాగే చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, లేదు. ఉంటే మంచిది అంటారా? కొంచెం ఉండాలి, ఉండకపోతే మనమే వెళ్ళి ఆఫీసుల చుట్టూరు వాళ్ళు వచ్చిన దాకా కూర్చొని, వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు ఒక వేరే పని మీద ఉంటారు, మనకు అక్కడ ఎవరు ఈ పని చేసేది కూడా అర్థం కావట్లేదు ఆఫీసులకు వెళ్ళినా. అదే వైసీపీ ప్రభుత్వం లాగా కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంటే ఎలా ఉండేది అంటారు? ఏంటంటే వైసీపీ ప్రభుత్వం లాగా వాలంటీర్స్ని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంటే ఎలా ఉండేది? బాగుండేది. అయితే అంతమందిని పెట్టకపోయినా కొంతమందిని అయినా కానీ పెద్దవారికి సహాయపడేటట్టుగా ఉంటే బాగుండేది. పథకాలు విషయం బాగానే ఉన్నాయా? మరి కొంతమంది రావట్లేదు అంటున్నారు కదా, పథకాలు ఏమి? ఎవరికి మాకు రాదు కానీ లేబర్కి వస్తాయి, మాకేమీ ఏ పథకాలు రావు, అందువల్ల బాగానే ఉన్నాయని చెప్తాం. అదే సార్, కొంతమంది అన్నమాట గత ప్రభుత్వంలోనే పథకాలు వాళ్ళకి రాకపోవచ్చు ఏమో నాకు తెలియదు కానీ మాకు రావు, మేము అడగం. అది గత ప్రభుత్వం కంటే కోరుకుంటే ప్రభుత్వం చాలా బెటర్. అదే సీఎం గారు నిన్న పయ్యావుల కేశవ్ గారు చెప్పడం జరిగింది, పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారు, టైం పడుతుంది. బాగానే ఉన్నాయమ్మా, బాగానే చేస్తున్నారు. తల్లికి వందనం అన్నారు, టైం పడుతుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఆడు తినేసాడు, టైం పడుతుంది, వెయిట్ చేయాలి 1 year వరకు. ఎవరైనా తల్లికి వందనం మేము మాత్రం ఇంప్లిమెంట్ చేస్తాము. వాడికి ఖజానా ఖాళీ చేశాడు, వెయిట్ చేయాలి కదా, మనం పడపడ అనకూడదు కదా. అప్పుడే 1 year పోవాలి, 1 year పోతే కానీ మనం చెప్పలేము. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా పర్వాలేదు, బాగా చేస్తాం, పర్వాలేదు. మరి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేసి గ్యాప్ అనేది వస్తుంది కదా, మరి వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? అక్కడ ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడని చెప్తుంటే నువ్వన్నా పథకాలు అంటావేంటి? ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు, ఖజానా కూడుకోవద్దా? టైం పడుతుంది ఎవరికైనా, ఏ ప్రభుత్వం అయినా అంతే. ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, అక్కల దండగది వేస్ట్. హాయిగా 3 మంది ఉన్నారు స్టాఫ్, వాళ్ళతో చేయించుకోవాలి. పని ఖాళీగా కూర్చున్నారు ఆఫీస్లో. సార్ నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది, పబ్లిక్గా మీరేమంటారు సార్, మీ అభిప్రాయం? ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని ప్రజలు, అత్యధిక మంది ప్రజలు ఆమోద్యంతో ఈ ప్రభుత్వం పాలన చేస్తుంది. అయితే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకి ఇప్పటి వరకు ఏం మేలు చేశాము అని ఈ ప్రభుత్వం ప్రశ్నించుకుంటే అది ఎంతవరకు మేలు చేశాము అనేది అధికారికంగా ఒక శ్వేతపత్రం ద్వారా ప్రకటిస్తే ప్రజలు కూడా సంతోషిస్తారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీని అసెంబ్లీలోకి అలౌ చేసి, ఇదిగో మేము ఈ విధంగా నీతివంతమైన పాలన చేస్తున్నాము, మీకు మాకు తేడా ఇది అని రుజువు చేసుకోగలిగితే అంతటికంటే సమంజసమైన బడ్జెట్ ఇంకొకటి ఉండదు. ఈ బడ్జెట్లు కాగితాల రూపంలోనే ఉంటాయి, కానీ
అమలు చేయటము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఎన్నికల్లో అనేకమైన వాగ్దానాలు చేసి ప్రభుత్వాలు వస్తూ ఉన్నవి. అయితే ఆ వాగ్దానాలని నిరూపించుకోలేని స్థితిలో ఈ రోజున ప్రభుత్వాలు ఉన్నాయి. వాటికి అవి గుండె మీద చేసుకొని ప్రజలకు మేమేం చేస్తున్నాం, పేదలకు ఏం సేవ్ చేస్తున్నాం, పేదల ఆస్తులు వాళ్ళ ప్రాణ రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాము అనేది ప్రభుత్వం పరిశీలన చేసుకుంటే ఎంతో మంచిది. ఆ విధంగా ప్రభుత్వం పరిపాలిస్తే ప్రజలు కూడా అదే ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు తిరస్కరిస్తారు అని నేను చెప్తూ ఉన్నాను. అందుట్లో బడ్జెట్ అనేది కాగితాల రూపంలో మేము ఇది చేస్తాము అని, అదే అధికారంలోకి వచ్చేటప్పుడు కాగితాల రూపంలో ఎన్నో చేశారు ప్రభుత్వం వారు. కానీ వాటిని ఎంతవరకు అమలు చేశారు? ఎప్పటి వరకు 9 నెలల పైనే పైబడిపోయింది. అయినప్పటికీ ఇంత కూడా అమలు చేయలేదు. ఉన్నవన్నీ తీసేశారు. ఆరోగ్యశ్రీ లేదు. ఎక్కడికక్కడ పేద ప్రజలు మందులు లేక బాధపడుతూ ఉన్నారు. హాస్పిటళ్ళల్లో సరైన చికిత్స లేక బాధపడుతున్నారు. పేద ప్రజలకు ఏమి అందట్లేదు. ఉన్నాయల్లా ఒకటి రేషను ఉంది. ఆ రేషన్ తప్పనిచ్చి ఏమీ లేదు ప్రభుత్వ పథకం.